నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఐఎండి ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి 134 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇందులో ఉన్నటువంటి ఖాళీలు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నాయి, దాంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, మరీ ముఖ్యంగా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఐఎండి నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం 134 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 3, దాంతోపాటుగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 2, అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా సైంటిఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించిన ఖాళీలు కూడా ఉన్నాయి. ఒకసారి వీటికి సంబంధించిన ఖాళీలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఈకి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే ఒకటి ఉంది. అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే 13 ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే 29 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి 64 ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు అయితే 25 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించిన ఖాళీలు ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 3, 2, గ్రేడ్ 1 సంబంధించిన ఖాళీలు అయితే అన్నిటికీ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. అవి ఎంఎస్సి లేకపోతే బీటెక్ లేకపోతే ఎంటెక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఈకి సంబంధించినటువంటి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు మినిమం 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు మినిమం 7 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ, అది కూడా కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అభ్యర్థులు ఎవరైతే ఐటీ కానీ ఎలక్ట్రానిక్ కానీ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే ఏ రంగంలో అయినా సరే మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే కంప్యూటర్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఈకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు మాక్సిమం 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 3కి సంబంధించిన మాక్సిమం 45 years, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులకు మాక్సిమం 40 సంవత్సరాలు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 సంబంధించిన పోస్టులకు మాక్సిమం 35 సంవత్సరాలు, అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. ఓవరాల్ గా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వేకెన్సీస్, అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. దాంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అభ్యర్థులకు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెరిట్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు ఈ ఐఎండి నుంచి విడుదలైనటువంటి 134 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.